హలో హాయ్ అండి, వెల్కమ్ టు నందూస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు. రోటి పచ్చడి ఎందుకన్నానంటే, ఇప్పుడు రోటి పచ్చడి అంటే సామాన్యంగా రోటి పచ్చడి అంటే అందరు తక్కువే చేయడము. కాకపోతే నేనైతే ఇలా రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను. మీరు రోలు అందుబాటులో ఉంటే రోట్లో చేసుకోవచ్చు, మిక్సీ అయితే మిక్సీ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ముందుగా మనము కడాయి పెట్టుకోవాలండి. ఇలా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసాను అనమాట. నేను ఒక 10 నుంచి 12 మిర్చి వరకు వేసుకున్నాను. ఎందుకంటే మనకి చుక్కకూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. ఇలా ఇవి వేపుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసాను. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. ఎందుకంటే ఇవి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కోసం. ఇలా మొత్తం వేపేసుకున్నాను. ఇలా మొత్తం పక్కకైతే తీసేసుకున్నాను. అలాగే అవి పక్కకు తీసుకున్న తర్వాత మనము టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేనైతే 3 టమోటాలు తీసుకున్నాను. ఎందుకంటే టమోటా కూడా పులుపే ఉంటుంది కదా, చుక్కకూరలో పులుపు అని అనుకుంటా. కానీ టమోటా టేస్ట్ మారిపోతుంది అనమాట, పులుపు అయితే ఏం రాదు. దానికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద కట్టకి ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నాను. ఇందులో పసుపు కూడా వేసానండి. పసుపు వేయడం క్లిప్ అయితే మిస్ అయింది. ఓకే, ఇలా పసుపు వేసేసుకున్నాను. టమోటా అయితే బాగా వేపుకున్నానండి. ఇందులో ఎలాంటి ఆయిల్ వేయలేదు, ఎందుకంటే మనం ఇందాక వేసిన ఒక 1 స్పూన్ ఆయిల్తోనే ఇవి వేగిపోతున్నాయి. ఇప్పుడైతే మనము టమోటా బాగా మగ్గిపోయింది. నెక్స్ట్ చుక్కకూర వేసేసుకుందాం. నేనైతే ముందుగానే చుక్కకూర శుభ్రంగా కాడలతో సహా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కాడలతోనే వేసుకోవాలండి. కాడలతో వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి కాడల్లోనే పులుపు అంతా ఉంటుంది. పప్పుకైతే మనము ఆకులాకులుగా వేసుకోవాలి. ఇలా పచ్చడి కాబట్టి ఇలా కాడలతోనే వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంత కడలు వేసినా కూడా మనకి మగ్గిపోయేసరికి చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా ఎక్కువ టైం అయితే పట్టదు, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. నేనైతే ఇందులో ఇప్పుడు ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేస్తాను, ఎందుకంటే మనం ముందు వేయలేదు. ఎందుకు ఆయిల్ వేస్తున్నానంటే, మనం ఇందులో ఎలాంటి పోపు పెట్టమండి. జస్ట్ పచ్చడి అయిపోగానే మనం జస్ట్ తినేసేయచ్చు, పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను నేను. ఇందులో బాగా మగ్గిపోయాయి టమోటా చుక్కకూర. పసుపు అయితే ఇందులో వేసామండి. సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవచ్చు. నేనైతే మిర్చి వేసేటప్పుడు వేసి దంచేస్తాను అనమాట, అందువల్ల ఇందులో సాల్ట్ వేయలేదు. ఇందాక మనము ఉల్లిపాయలు చెప్పాను కదా, 2 ఉల్లిపాయలు అండి. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చుక్కకూరలో మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కొత్తిమీర కొంచెం అయితే నేను వేసుకున్నాను. ఇదైతే మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు. నేనైతే వేసాను, ఉండి వేసాను, లేకపోతే లేదు. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇలా అయిపోయింది ఇది. మనం ఇప్పుడు దీన్ని స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ నేనైతే రోల్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మిర్చి ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా, అవి అయితే వేసాను. ఇలా ఇందులో ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు రోట్లో మనము దంచేసుకోవడమే. ఇలా చాలా బాగుంటుంది పచ్చడి, రోటి పచ్చడి. మీకు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలా రోట్లో చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిర్చి మనకి ఇత్తనాలుగా ఉంటుంది కాబట్టి కొంచెము టైం పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, చుక్కకూర ఉంది కదా, అది ఒక స్పూన్ ఇందులో వేస్తానన్నమాట. చూడండి, ఇలా చుక్కకూర ఒక 1 స్పూన్ వేసేసి ఆ ఇత్తనాలు అనేవి మొత్తం మెత్తగా అయిపోతాయి. ఇలా ట్రై చేయండి మీరు. ఈజీ. రోల్ అంటే టైం పడుతుందేమో దంచుకోవడానికని చాలామంది అనుకుంటారు, కానీ టైం అయితే అస్సలు పట్టదు. నాకు జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు, అంత తొందరగా అయిపోయింది. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మొత్తం వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసాను నేను. మిక్సీలో కూడా ఇంత మెత్తగా అవ్వదండి, అంత మెత్తగా అయిపోయింది రోట్లో చేసుకోవడం వల్లనే. చూడండి ఎంత బాగుందో. ఇలా చూసారు కదా, చాలా మెత్తగా పేస్ట్లా అయిపోయింది. మనం ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఇలా మనం పచ్చి ఉల్లిపాయలు ఎందుకు వేస్తున్నామంటే, ఇది ఒక టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. మనము టమాటోతో పాటు మగ్గ పెట్టుకుంటే అది పచ్చడి కొంచెం గోంగూర
పుల్లగూర ఉంటుంది కదా అలా ఉంటుంది. ఇదైతే మనకి పచ్చడిలాగే ఉంటుంది. మొత్తం ఇలా వేసేసాను. నేనైతే సాల్ట్ కూడా వేసింది సరిపోయిందండి కరెక్ట్గా. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చాలా బాగుంటుంది రోటి పచ్చడి అంటే. ఇలా రోటి పచ్చడి రెడీ అండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చాలా చాలా ఈజీగా ఉండే వాటితోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి.